నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం. నేను మియాను. ముందుగా ముఖ్యాంశాలు. గత ప్రభుత్వం నన్ను అరెస్టు చేసింది. ఆ అరెస్టుకు నేను భయపడలేదు. నేను ధర్మం కోసం పోరాడాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్యార్థుల్లో నిండీకృతమైన సృజనాత్మకతని వెలికితీసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాడటం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు. ఏపీసీఎన్ఎం మాస్టర్ ట్రైనర్ జి శ్రీకాంత్. గత ప్రభుత్వం నన్ను అరెస్టు చేసింది. ఆ అరెస్టుకి నేను భయపడలేదు. నేను ధర్మం కోసం పోరాడాను. ఎక్కడా నేను భయపడను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మొన్న అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే సరే నేను కూడా ధర్మం కోసం పోరాడాను, ఎక్కడా నేను భయపడను. భయం అనేది నా జీవితంలో ఎప్పుడూ లేదు. అలాంటిది 53 రోజులు నన్ను ఇచ్చేస్తే కనీసం 80 దేశాల్లో మన పిల్లలు ఈ మారిగానే రోడ్డు మీదకి వచ్చి 53 రోజులు ప్రదర్శన చేశారు 80 దేశాల్లో. అంటే ఈ రోజు చూస్తే ఒక 100 దేశాల్లో మన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నేను వర్క్ ఫ్రం హోమ్ ఎవరున్నారంటే రమ్మంటే అందరూ వచ్చారు. రేపు మీరు ఏ దేశానికి పోయి బాగా బిల్డింగ్లు ఉండే దేశం, బాగా అభివృద్ధి అయినటువంటి కాలనీకి పోతే అందులో తెలుగు వాళ్ళు ఉంటారు, భారతీయులు ఉంటారు. అది మన సత్తా ఈ రోజు. అయితే అక్కడ ఇవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు తయారు చేయలేమనేది నా పట్టుదల. అందుకే నేను మీ అందరికి హామీ ఇస్తున్న, పిల్లలు వర్క్ ఫ్రం హోమ్ పనిచేస్తున్నారు. అయితే మీకు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బోర్ కొడుతుంది, మెషిన్ తోనే కూర్చోలేరు, కాబట్టి కొంచెం సోషల్ లైఫ్ కూడా ఉండాలి. అందుకే ఆలోచిస్తున్నా వర్క్ ఫ్రం హోమ్ ని నైబర్హుడ్ హోమ్ గా చేసి ఒక 5 మంది 10 మంది కూర్చునే ప్లేస్ గాని, అదే మరి ఇంకొక పక్కన వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి, ఇప్పుడు సంబేపల్లి ఉంది, సంబేపల్లిలో ఒక వర్క్ స్టేషన్, ఒక టెక్ టవర్ ఒకటి కడతాం. దాన్ని వేరే వాళ్ళు మేనేజ్ చేయమంటాం. మీరు పనిచేస్తూ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటారు, లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకుంటారు. దానివల్ల మీరు రాను మీ ఆదాయం పెరిగే అవకాశం వస్తుంది. అదే మాదిరిగా కడప లాంటి దగ్గర ఇంకా ఎక్కువగా కో వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేస్తాం. అంటే కంపెనీలు వచ్చి వాళ్లే రన్ చేసుకున్నట్టుగా. ఇంకా అవసరమైతే జీసీసీ కూడా ప్రాధాన్యత ఇస్తున్నాను. అంటే ఎవరైనా గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పెట్టుకుని వాళ్ళు కూడా ముందుకు వస్తే వాళ్ళకు కూడా ఇచ్చి, ఫైనల్ గా నేను ఇచ్చే ఇన్సెంటివ్స్ అన్ని ఇస్తాను వాళ్ళందరికీ. ఏమని, మీ ఆదాయం పెంచితే, ఎంత ఆదాయాన్ని పెంచితే అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ వాళ్ళకి ఇచ్చే విధంగా కొత్త పాలసీని తీసుకొచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మామూలుగా నాలెడ్జ్ ఉంది, తెలివితేటలున్నాయి. సాన పెడితే ఈ పిల్లలు ప్రపంచాన్ని జయించడమే కాదు, ప్రపంచంలోనే మెరుగైన కుర్రాళ్లుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అది నా కళ, నా ఆలోచన. రాయి రూపంలో ఉండే వజ్రాన్ని సాన పెడితేనే కాంతివంతమైన వెలుగును విరజిమ్ముతుందని, అలాగే విద్యార్థులలో నిమిడీకృతమైన సృజనాత్మకమైన శక్తిని వెలికితీసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతిష్టాత్మకంగా ఫిబ్రవరి 28 నుండి మార్చి 1వ తేదీ వరకు జరిగే బెక్టాగన్ 2025 పోస్టర్లను బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ గవర్నింగ్ బాడీ సభ్యులు ఆవిష్కరించారు. Student friends and other press members who attended here, very good morning. A very warm welcome to all of you. So it is one of the privilege for me to attend on this occasion. As you all know, Bapat Education Society was started in 1962. So many people might have not born at that time. So with the great vision of so many people, intellectuals, the society was started. And Bapat Engineering College started its on 1981. So in this long journey, I really thank all my governing body members of Bapat Education Society, principal, staff and students who have participated all this in the long journey. So as you all know, we are celebrating Betagon. I think for every 2 years we are celebrating. So as we are going to celebrate on February 28th and 1st March 1st.
So on this occasion, we planned for a launch of the poster on this day. I really thank all the coordinators, especially I want to congratulate the students who have participated and given their valuable suggestions for launching of this poster. Because you all know, nobody is born as an idiot. Whenever I used to say, a human being is a diamond. So diamond is coming from mud. So if you don't polish it, it will be in the mud as a stone. And if your stone is polished and it becomes a diamond, then the people will be knowing this is the diamond, the value of the diamond. So whenever I used to say something about the students, you are the real diamonds of this college. I really thank all the parents and the students who have joined here for their careers. And I wish them all the best, because most of the students, they might be coming from final year batches. So I request the second and third year students also to participate in this occasion. So they might be knowing some experience on this. So actually we planned for every year we thought of going for this Pentagon program. But we will see that if it is possible, we will plan every year also. And this is a great national level techno-cultural literal and sports fest. And I wish all the participants, not each staff or principal or management like that, especially the students who have worked hard in spite of their busy schedule in academics. So wish all the best. Thank you very much. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాడటం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని ఏపీ సిఎన్ఎఫ్ మాస్టర్ ట్రైనర్ జి శ్రీకాంత్ అన్నారు. నా పేరు శ్రీకాంత్. నేను బాపట్ల డివిజన్లో మాస్టర్ ట్రైనర్ ఎంటీగా పనిచేస్తున్నాను. ఇది మనం ఈరోజు కర్లపాలెం మండలము బొద్దాం యూనిట్కి సంబంధించిన మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అండి వీళ్ళంతా. సో మనం ఏంటంటే ప్రతి వారం ప్రతి సోమవారం కూడా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర రైతులకు అలాగే సభ్యురాలకి ఎవరైనా మహిళలకు అందరికి కూడా అందుబాటులో ఉండేటట్టుగా విషపూరితమైన అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా పండించినటువంటి కూరగాయలని ఆకుకూరల్ని అలాగే మన మిల్లెట్స్ అండి, ఇవి మిల్లెట్స్ కూడా వేరే జిల్లా నుంచి పండించిన ఏడైతే పండుతాయి అక్కడ జిల్లా నుంచి అరికెలు ఓదలు అలాగే మన సాములు అలాగే మన ఇంకేముంది అడ్డుకొరలు ఇవన్నీ కూడా కొరలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి అందరికి అర కేజీ ప్యాకెట్లు కేజీ ప్యాకెట్లు కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చామండి. ఇవి ఆల్రెడీ మన్యం జిల్లా నుంచి తీసుకురావడం జరిగింది, పార్వతీపురం నుంచి. అక్కడ రైతులు కూడా ఆర్గానిక్లో ఇవన్నీ మిల్లెట్స్ కూడా పండిస్తున్నారండి. ఇవి కూడా మన అందరికి రైతులకి అలాగే మహిళలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇవి కూడా తినాలని చెప్పేసి వీటి వల్ల మంచి ఉపయోగం ఉందని చెప్పేసి ఇవి తీసుకురావడం జరిగింది. అలాగే కూరగాయలు అలాగే బియ్యము అలాగే ఆకుకూరలు ఇవన్నీ కూడా ప్రతి సోమవారము మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అందరికి అందుబాటులో ఉంటాయండి. ఎవరు కావాలన్నా సరే వచ్చి మీకు నచ్చిన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మిల్లెట్స్ కానీ ఏవైనా కూడా మీరు తీసుకెళ్ళచ్చు. మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా మన స్టాఫ్ తరపున తెప్పించి మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. బాపట్ల జిల్లా పోలీస్ గ్రౌండ్ లో జరిగిన జిల్లా స్పోర్ట్స్ మీట్ అథ్లెటిక్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గన్మెన్ నాగరాజును బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అభినందించారు. నాగరాజు 4 బంగారు పతకాలు 1 సిల్వర్ పతకాన్ని గెలుపొందారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో పద్మావతి అనే మహిళ కొనుగోలు చేసిన స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా నెల రోజుల నుంచి స్థానికులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వాళ్ళకి అరెస్ట్ వారెంట్ కూడా వదిలేస్తారు వాళ్ళు. అంటే ఆడవాళ్ళ బట్టలు చెప్పినారు ఎవరు, పోలీసు వాళ్ళు కొట్టినారు ఎవరు, పై నుంచి రికమెండేషన్లు ఒక ఫోన్ చేస్తే వదిలేస్తారు. ఈ తెలుగుదేశం పార్టీలో మాకు న్యాయం జరగదు. నాకు చావడానికి పర్మిషన్ ఇవ్వండి. నీకు దండం పెడతా, నాకు చావడానికి పర్మిషన్. పంచాయతీ అధికారులు సమయపాలన పాటిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ అదే విధంగా చూడాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు.
శ్రీ విద్యా చైతన్య పీఠంలో 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు మామిడాల భార్గవి తెలిపారు. మన నల్లమూత వారి పాలనలో వేయించేసి ఉన్న లలితా త్రిపుర సుందరి యొక్క అమ్మవారి యొక్క పీఠమునందు వార్షికోత్సవాల్లో భాగంగా 1వ తారీఖున అంకురారోపణ, అమ్మవారికి మన లలితా త్రిపుర సుందరి అమ్మవారికి అభిషేకము, అనంతరము శ్రీచక్ర మేరుకి అభిషేక కార్యక్రమం నిర్వహించుకున్నాము. రెండవ రోజైన నిన్నటి రోజున 2వ తారీఖున మన ఆదిశేష స్వామివారికి జగజ్జనని మన కాలసర్ప దోషాలు కానీ రాహుగ్రహ దోషాలను కూడా తొలగించే సర్పాలకు అధిపతి అయిన ఆ మానసాదేవి అమ్మవారి యొక్క అభిషేక కార్యక్రమం పూర్తి చేసుకొని అనంతరము మహాచంద్రమౌళేశ్వర స్వామివారి యొక్క లలితా త్రిపుర సుందరి సమేత మహాచంద్రమౌళేశ్వర స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిన్న జరిపించుకున్నాము. అలాగే ఈ రోజున వసంత పంచమి, శ్రీ పంచమి, ఈ రోజున మనము లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ప్రతిష్ట జరిగిన రోజున కావున ఈ రోజున లక్ష్మీ కుబేర హోమంతో అనంతరము పూర్ణాహుతి కార్యక్రమాన్ని ముగించుకొని తర్వాత ఈ రోజున మన లలితా త్రిపుర సుందరి సమేత మహాచంద్రమౌళేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంతో పూర్తి చేసుకున్నాము. అనంతరము వచ్చిన భక్తులందరూ కూడా అన్న ప్రసాద కార్యక్రమాన్ని కూడా వితరణ చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులకి, ఈ గ్రామంలో ఉన్న భక్తులందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో సకల అష్టైశ్వర్యాలతో పాడి పంటలతో తులతూగాలని చెప్పేసి అమ్మవారి యొక్క అనుగ్రహము ఈ భక్తుల మీద ఎల్లవేళలా కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మన రాష్ట్రాన్ని గత 7 నెలలుగా అన్ని విధాలుగా కేంద్రం ఆదుకుంటూ వస్తుందని పేర్కొన్నారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ అందించారన్నారు. కేంద్రం హామీ ఇచ్చిన విధంగా ఏపీకి బడ్జెట్ లో నిధులు కేటాయించారని పేర్కొన్నారు. నిర్మలా సీతారామన్ నిన్న మాట్లాడినప్పుడు వారిని అభినందిస్తున్నా. తెలుగు కొటేషన్తో స్టార్ట్ చేశారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని ఎలుగెత్తి చాటినటువంటి గురిజాడ అప్పారావు. కంట్రీ అంటే సాయిల్ కాదు, కంట్రీ అంటే మనుషులు. మనుషుల్ని ఎంపవర్ చేయడం మన బాధ్యత అని చేసి 2047కు అవసరమైన ప్రియారిటీస్ అన్నీ కూడా బడ్జెట్లో చెప్పారు. మన రాష్ట్రానికి వస్తే 7 నెలల నుంచి చాలా వరకు పనులన్నీ పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్నీ అయినాయి. దానికి నిధులు కూడా పెట్టారు. అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, అదే మరి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడు నిలదొక్కుంటున్నాం. ఇంకా మనము చాలా చేయాల్సిన అవసరం ఉంది. అయితే చేసిన డ్యామేజ్ 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా చాలా శ్రమ పడాలి. ఎసులుబాటు లేని పరిస్థితి వచ్చింది. బాపట్ల ట్రైనీ డీఎస్పీ ఆర్ అభిషేక్ మర్యాద పూర్వకంగా జిల్లా కలెక్టర్ జె వెంకటమురళిని కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత ప్రభుత్వం నన్ను అరెస్టు చేసింది. ఆ అరెస్టుకు నేను భయపడలేదు. నేను ధర్మం కోసం పోరాడాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్యార్థుల్లో నిండీకృతమైన సృజనాత్మకతని వెలికితీసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాడటం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు. ఏపీసీఎన్ఎం మాస్టర్ ట్రైనర్ జి శ్రీకాంత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.